ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైనా చూసారా? గిరిజనులు దీన్ని గిల్లకాయ అని పిలుస్తారు. మనమైతే వేడిగడ్డలు వచ్చినప్పుడు మలం పట్టి యూజ్ చేస్తాం, కానీ ట్రైబల్స్ అయితే గిల్లకాయల్ని అరగదీసి వాటి మీద పెడతారంట తగ్గిపోవటానికి. వైజాగ్ లో జరిగిన ఆర్గానిక్ మేళాలో ఈ స్టాల్ అయితే గిరిజనులు పెట్టడం జరిగింది. సారదుంపలు, నేటివ్ స్వీట్ పొటాటోస్, పంకిన్స్ లాంటి పాత విత్తనాలను ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు. ఇంకా ఎన్నో వెరైటీస్ చూడాలనుకుంటే అరకులో సంవత్సరానికి ఒకసారి జరిగే పాత విత్తనాల పండక్కి వెళ్లాల్సిందే. అది ఎప్పుడో మీకు తెలియాలనుకుంటే నా పేజ్ని ఫాలో అయిపోండి. అది జరగబోయే ముందు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైనా చూసారా? గిరిజనులు దీన్ని గిల్లకాయ అని పిలుస్తారు. మనమైతే వేడిగడ్డలు వచ్చినప్పుడు మలం పట్టి యూజ్ చేస్తాం, కానీ ట్రైబల్స్ అయితే గిల్లకాయల్ని అరగదీసి వాటి మీద పెడతారంట తగ్గిపోవటానికి. వైజాగ్ లో జరిగిన ఆర్గానిక్ మేళాలో ఈ స్టాల్ అయితే గిరిజనులు పెట్టడం జరిగింది. సారదుంపలు, నేటివ్ స్వీట్ పొటాటోస్, పంకిన్స్ లాంటి పాత విత్తనాలను ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు. ఇంకా ఎన్నో వెరైటీస్ చూడాలనుకుంటే అరకులో సంవత్సరానికి ఒకసారి జరిగే పాత విత్తనాల పండక్కి వెళ్లాల్సిందే. అది ఎప్పుడో మీకు తెలియాలనుకుంటే నా పేజ్ని ఫాలో అయిపోండి. అది జరగబోయే ముందు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను.